ఓకే. మిల్క్ టీత్ ఉన్నప్పుడు పుచ్చిపళ్ళు వస్తాయి కదా, వాట్ డూ యూ హ్యావ్ టు డూ, హౌ డూ యూ ట్రీట్ ఇట్? సో మిల్క్ టీత్లో పుచ్చు వచ్చినప్పుడు ఇమీడియట్లీ ట్రీట్ చేసి ఫిల్లింగ్స్ చేస్తే దట్ ఈస్ అ గుడ్ థింగ్. బట్ ఇఫ్ యూ ఇగ్నోర్ ఇట్ అండ్ ఇట్స్ బికమింగ్ వర్స్ అండ్ ద చైల్డ్ హ్యాస్ పెయిన్, ఆ పెయిన్ కూడా కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవచ్చు ఇఫ్ యూఆర్ నాట్ అటెండింగ్ విజిటింగ్ అ డెంటిస్ట్. తర్వాత ఏమవుతుంది, యాప్సెస్ ఫామ్ అవుతుంది. యాప్సెస్ అంటే పస్ కలెక్షన్ అవుతుంది అండర్ ఇన్సైడ్ ద బోన్. అది కొత్త పళ్ళు వచ్చేది దానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది, దాని ఎనామెల్ని వీకెన్ చేస్తుంది. యా, సో ఇట్స్ ఆల్సో గోయింగ్ టు ఎఫెక్ట్ ద న్యూ టీత్. ఇవన్నీ ఈజ్ ఇంటర్కనెక్టెడ్. సో డాక్టర్, ఒక హ్యాబిట్ యాజ్ అ పేరెంట్ నా చైల్డ్కి నేను ఏంటి చెప్పగలుగుతాను లైఫ్ లాంగ్ డెంటల్ కేర్ కోసం? So the first thing we should all teach our child as a habit is night brushing along with morning brushing if possible, and the child is understanding what is flossing, even introduce flossing and tongue clean. These are the very important aspects we should be doing as children and as adults. Yeah. It should become a part of our daily breathing life. every day. Yeah. Yes. Rapid fire, doctor. Thumb sucking dangerous after age of 3? Yes, thumb sucking is very bad. Make your child correct that habit as early as possible. After 4, the effects is seen on the jaws. Jaws ముందుకు రావడం, teeth ముందుకు రావడం, jaw narrow అయిపోవడం, lower jaw recessed ఉండడం, వెనకాల ఉండడం. These are all visible signs after the age of 4, which will be difficult to correct later. Permanent damage అయిపోతుంది. Chewing gum good for kids or bad for kids? For kids, I would not suggest, but for adults, it's okay because it has that xylitol. So for adults, it's fine, but for kids, not required. Is fluoride toothpaste safe for children? Fluoride toothpaste is safe for children provided they are able to spit the toothpaste out. If they are taking it in, then it is harmful. Kids mouthwash వాడొచ్చా? Mouthwash kids ki అవసరం ఉండదు. But if they are using it, it has to be like very limited to few days, not a continuous mouthwash. Not a daily thing. Not a daily thing. Again, they should not take it inside. It has to be spit outside. Yeah. So at what age do kids need braces, or braces ఏ ఏజ్లో పిల్లలకి మనం పెట్టొచ్చు? సో రెగ్యులర్ చెకప్స్ అయితే 7 నుంచి స్టార్ట్ అవుతాయి ఫర్ జా గ్రోత్ అండ్ ఫర్ టీత్ అలైన్మెంట్. 11 years తర్వాత పర్మనెంట్ టీత్ మెల్లిగా కంప్లీట్లీ వచ్చేస్తూ ఉంటాయి. సో పర్మనెంట్ టీత్ కంప్లీట్లీ సెటిల్ అయిన తర్వాత మిల్క్ టీత్ అన్నీ వెళ్ళిపోతే దెన్ వీ కెన్ స్టార్ట్ ద బ్రేసెస్. బట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బ్రేసెస్ ఇస్ వీ కెన్ ఆల్సో డూ ఇట్ ఫర్ జా గ్రోత్ కరెక్షన్. సో డాక్టర్, చాలా వరకు పిల్లలకి మిల్క్ టీత్ ఉన్నప్పుడు పళ్ళు పుచ్చిపోతాయి. దాన్ని సామాన్యంగా జనాలు దాన్ని పీకేద్దామని చెప్తారు. ఇస్ ఇట్ డేంజరస్? సో మిల్క్ టీత్ చాలా ఇంపార్టెంట్. మిల్క్ టీత్ యాక్ట్ లైక్ ద కార్నర్ స్టోన్స్. దే అవాయిడ్ న్యూ టీత్ వచ్చినప్పుడు అది ప్లేస్లో రావాలంటే మిల్క్ టీత్ ఉండాలి. ఒకవేళ మిల్క్ టీత్ పీకేస్తే పక్కన టీత్ దాంట్లో జరిగిపోయి కొన్ని టీత్ సరిగ్గా రాకపోవడం, లోపలే ఉండిపోవడం, ఇవన్నీ అవుతాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు రిటైన్ ద మిల్క్ టీత్. ఆ సైకిల్ కంప్లీట్ అవ్వాలి. యా, సైకిల్ కంప్లీట్ అవ్వాలి అండ్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ న్యాచురల్ స్పేస్ మెయింటెనెన్స్. యా. సో ఆ 6 years తర్వాత ఏదైతే మనకు పళ్ళు రాలిపోవడం మొదలవుతుంది, వీ షుడ్ లెట్ ఇట్ హ్యాపెన్. ఎస్, న్యాచురల్ ప్రాసెస్ ఇస్ గుడ్. బ్లీడింగ్ గమ్స్ పెద్దవాళ్ళలో చాలా కామన్, కానీ పిల్లల్లో కూడా ఇది వస్తుందా? యా, ఒకవేళ ప్లాక్ ఫామ్ అయ్యి గమ్స్ని ఇరిటేట్ చేస్తుంటే ఈవెన్ ద స్వెల్లింగ్ ఆఫ్ గమ్స్ ఆర్ బ్లీడింగ్ గమ్స్ ఇస్ సీన్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో. సో సేమ్ వే ఎట్లా మనం పెద్దోళ్ళం క్లీన్ చేసుకుంటాము, అట్లా చిల్డ్రన్కి కూడా డెంటిస్ట్ దగ్గర విజిట్ చేయించి క్లీనింగ్ చేయించి ఓరల్ హైజీన్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని చూపించడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ ఓన్లీ అడల్ట్స్, ఈవెన్ కిడ్స్ కెన్ హ్యావ్ బ్లీడింగ్ గమ్స్. అండ్ కొందరు పిల్లలు హార్డ్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. అది చెరుకు రసం, చరుకులు ఉండొచ్చు, రా మ్యాంగో ఉండొచ్చు. ఇస్ ఇట్ డేంజరస్? ఇట్స్ నాట్ డేంజరస్, కానీ ఏదైనా ఒక లిమిట్లో. కానీ ఈ మధ్య పిల్లల్లో చాలా కామన్ ప్రాక్టీస్ ఏంటంటే ఐస్ తింటారు. హౌ డేంజరస్ ఇస్ దాట్? Chewing on ice is very bad because it can lead to a sudden shock for the teeth and crack in the teeth, which cannot be corrected. Direct ka pannu peekeyalsinde vastadi. It cannot be done with root canal or anything. It cannot be treated. So cracking of teeth aitadi ice tinte. It's bad.